హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, పుదీనా పచ్చడి చేసుకునే విధానాన్ని నేనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. చాలా రుచిగా చాలా బాగుంటుందండి. 2 కట్టల పుదీనా ఆకులు అయితే తీసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రెష్గా ఉన్నవి అయితే తీసుకోండి. నేనైతే ఒక ప్లేట్లోనైతే వేసుకున్నా. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టుకున్నా. స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయితే కావాలి. ఫ్రై కావడం వల్ల చాలా టేస్టీగానైతే ఉంటుంది. పచ్చిగా ఉంచకూడదు. ఇక్కడనైతే చింతపండు అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నా. చూడండి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే అయిపోయాయి. ఈ విధంగానైతే వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లోనైతే తీసుకుంటున్నా. అదే ఆయిల్లో పుదీనానైతే వేసుకోవాలి. ఈ విధంగానైతే నేనైతే వేసుకుంటున్నా. ఆయిల్ అనేది అందులోనే ఉంది కదా, అందుకే వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఆకులోనే వాటర్ కొంచెం వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఆయిల్ అనేది అయితే ఏం వేయలేదు. ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై కావాలి. పుదీనా కూడా మంచి కలర్లో అయింది కదా, ఇది కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానైతే కావాలి. ఈ ఫ్రై అయిన పుదీనాని కూడా ఒక బౌల్లోనైతే తీసుకుందాం. పచ్చివాసన అనేది ఏం రాదండి. ఈ విధంగానైతే వేయించుకోవాలి పుదీనాని కూడా. చూడండి, పుదీనాని అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులోనే సైడ్కి అనేది అయితే నేను వేసాను. ఇప్పుడైతే టమాటా ఉన్నాయి కదా, 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ అనేది అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే వేసుకున్నా. టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అయితే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అని అయితే వేసుకున్నా. అప్పుడప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మాడకుండా అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని ఈ విధంగానైతే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ టమాటాలు అయితే ఉడికిపోయాయి కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఇందులోనైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. 5-6 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. పచ్చి అయితే ఈ విధంగానైతే అవుతాయి పచ్చిమిర్చి అనేది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటాలు అయితే వేసుకున్నా, పుదీనా కూడా వేసుకుంటున్నా. మనం నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. బాగా మెత్తగా కూడా పట్టుకోవద్దండి. ఈ విధంగా పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. చూడండి,
ఇగో ఈ విధంగానైతే పట్టుకోవాలి, బాగా గ్రైండ్ చేసుకోవద్దు. మెత్తగా ఉండడం వల్ల టేస్ట్ ఎక్కువైతే ఉండదండి. నాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని పోపు అయితే చేసుకుందాము. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా, ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నా, కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఇందులో నేను 3 ఎండుమిర్చి వేసుకున్నా. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, అది అనేది ఇందులోనైతే వేసుకోవాలి. ఈ విధంగా వేసి మంచి కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఫైనల్లీ అన్నంలోకి అయితే నేను వేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ వేసుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.